హలో అండి. ఈరోజైతే ఉగాది స్పెషల్‌గా నేతి బొబ్బట్లయితే చేశాను. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. మీకు నేను ఏ విధంగా చేశానో చాలా సింపుల్‌గా అయితే చేసి చూపిస్తానండి. ముందుగా అయితే మనం పచ్చి శనగపప్పు తీసుకోవాలి. శుభ్రంగా 2, 3 సార్లు కడిగిన తర్వాత ఒక 5, 6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. ఈ విధంగా నానబెట్టడం వల్ల ఫాస్ట్‌గా ఉడికిపోతుంది మనకి శనగపప్పు అనేది. కుక్కర్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. ఇదైతే మైదా పిండండి. ఒక బౌల్‌లో తీసుకోవాలి. 1 కప్ శనగపిండి తీసుకొని, అలాగే 1 కప్ మైదా కూడా తీసుకోవాలి. తీసుకొని రుచికి సరిపడగా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి కొంచెం కొంచెం వాటర్ అనేది పోసుకుంటూ మనం కలుపుకోవాలి మైదా పిండిని. అంటే దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి మనం ఫాస్ట్‌గా కలపలేము. చూడండి చాలా జిగురుగా ఉంది కదా! దీనినైతే మనం సాఫ్ట్‌గా కలుపుకోవాలి. సాఫ్ట్‌గా కలపడం వల్ల మనకి బొబ్బట్టు పైన లేయర్ అనేది బాగా వస్తుంది పల్చగా. చూడండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక 4, 5 చెంచాల ఆయిల్ అయితే వేసుకొని ఇది ఆయిల్‌లోనే నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టి మూత పెట్టుకోవాలి. ఈలోగా అయితే మనకి శనగపప్పు అనేది ఉడికిపోతుంది. తొందరగా ఉడుకుతుంది. చూడండి ఇంకా చిన్న పలుకుంది కదా! మరి కొంచెం సేపు పొయ్యి మీద పెట్టుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా మనకి బాగా అయితే ఉడికిపోయింది శనగపప్పు. చూడండి చేత్తో ఇలా ప్రెస్ చేయగానే మెత్తగా అయిపోయింది కదా! ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. మనకున్న ఇందులో వాటర్ కూడా వార్చేసుకోవాలి. వార్చేసుకొని ఈ విధంగా మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టిందని పక్కన పెట్టుకొని 1 కప్ బెల్లం కూడా తీసుకోవాలి. ఇదే విధంగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం తీసుకున్న బెల్లం వేసి కొంచెం వాటర్ వేసుకోవాలి. 2, 3 చెంచాలు ఎక్కువ అవసరం లేదు. వేసి మీడియం ఫ్లేమ్‌లో బాగా కలుపుకోవాలి. ఈ విధంగా నురగలాగా వచ్చింది కదండీ! ఇంకొంచెం సేపు పాకం అనేది వచ్చేటట్టుగా మనం సిమ్‌లో పెట్టుకొని కరగబెట్టుకోవాలి. ఇందులో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇప్పుడు బావుంటుంది. మనం తీసుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని చక్కగా ఉండలు లేకుండా మంట తగ్గించుకుంటూ మనం ఈ విధంగా అయితే బాగా కలుపుకోవాలి. అసలెక్కడ ఉండ అనేది లేకుండా ఈ విధంగా స్పూన్‌తో కలిపేసుకొని ఎండు కొబ్బరి పొడి కూడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అదేవిధంగా 1 స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకొని అది కూడా బాగా కలిసిన తర్వాత మరొక 2, 3 చెంచాలు నెయ్యి అనేది పోసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కొంచెం కలిపిన తర్వాత చల్లారిపోతుంది కదండీ! దీన్ని మనం చిన్న చిన్న ఉండలుగా చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు చెయ్యికి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండలన్నీ చేసుకోవాలి మన శనగపిండి మిశ్రమాన్ని. చూడండి పిండి మొత్తం ఇన్ని ఉండలైతే చేసేసాను. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్ తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకున్నాం కదండీ! మైదా పిండి తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని ఒకసారి అయితే ఈ విధంగా స్ప్రెడ్ చేసి మనం ఉండలుగా చుట్టుకున్న పూర్ణం కూడా పెట్టుకొని ఈ విధంగా మొత్తం కవర్ అయ్యేలా చేయాలండి. పైన మనకి ఏదైతే పిండి వేస్ట్‌గా ఉండిపోతుందో దాన్నైతే తీసేసుకోవాలి. లేకపోతే మనకి బొబ్బట్టు పైన ఎక్కువ లేయర్ ఉండిపోతది పిండి. ఈ విధంగా తీసిన తర్వాత ఒకసారి చేత్తో బాగా సాఫ్ట్‌గా లడ్డూలా చేసుకొని కొంచెం ఆయిల్ అనేది చేతికి అద్దుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే మనకి నీట్‌గా అయితే బొబ్బట్టు అనేది వస్తుంది. ఇలా 2, 3 సార్లు అయితే ట్రై చేస్తే మనకి ఈజీగానే అనిపిస్తుందండి. చూడండి ఇలా ప్రెస్ చేయగానే మనకి ఊడిపోకుండా నీట్‌గా వచ్చేసింది కదా! ఇప్పుడైతే స్టవ్ పై ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి అయితే వేసుకొని కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న బొబ్బట్టును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో బాగా ఎర్రగా కాల్చుకోవాలి. ఇలా వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకొంచెం నెయ్యి అనేది వేసుకోవాలి. వేసి బాగా వేగిన తర్వాత రెండోసారి కూడా తిప్పుకోవాలనమాట. తిప్పుకొని 2 వైపులా ఈ విధంగా అయితే కాల్చుకోవాలి. ఈ విధంగా కాల్చుకోవడం వల్ల మనకి బొబ్బట్టు అనేది సాఫ్ట్‌గా చాలా టేస్టీగా ఉంటుంది. సెకండ్ కూడా చేసి చూపిస్తాను ఇంకొకటి కూడా. సేమ్ అదే ప్రాసెస్‌లో చేసుకొని కొంచెం పిండి అనేది తీసుకోవాలి. లేకపోతే పిండి ఎక్కువగా ఉండిపోతుంది కాబట్టి తీసి ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి నీట్‌గా. స్ప్రెడ్ చేసుకొని పెనం మీద వేసుకుంటే మనకి రెండో బొబ్బట్టు కూడా రెడీ అయిపోతుంది. ఈ విధంగా అయితే అన్ని బొబ్బట్లు చేసుకోండి. మీరు ఫస్ట్ టైం చేస్తే ఉగాదికి కూడా ట్రై చేయండి. ఇదే విధంగా అయితే ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. అదేవిధంగా నేను చేసిన ఈ బొబ్బట్లు కూడా ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి.
అంతేనండి. కొద్దిగా నెయ్యి వేసుకొని మన 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకుంటే మన టేస్టీ బొబ్బట్లయితే రెడీ అయిపోయి ఇవన్నీ అయితే ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. అంతేనండి. మన ఉగాది స్పెషల్‌గా వేడిగా నేతి బొబ్బట్లయితే రెడీ అయిపోయి మీకు గనక నేను చేసే విధానం నచ్చుంటే కామెంట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.